ఈ రోజైతే చేపలు తీసుకొచ్చామండి. ఆ సండే కాబట్టి మా వారు పొద్దున్నే వెళ్ళిపోయి చేపలు తీసుకొచ్చేసారు. 6కే లెగ్గొట్టేసారు. సండే కదా కాసేపు పడుకుందాం అనుకున్నా. ఎందుకంటే నార్మల్ టైంలో మా అమ్మాయికి కాలేజీ కాబట్టి నాకు అసలు టైం ఉండదు. పొద్దుటే లేసుకోవాలి. సర్లే ఆయన బయటికి వెళ్ళాలంట. ఇంకెళ్ళొచ్చిన తర్వాత మేము ఇంకా మా పాపని కాలేజీకి వెళ్ళే ముందు వాకులమ్మ గుడికి వెళ్దాం అనుకున్నాం. మా చిన్న అమ్మాయిని అలా తీసుకెళ్దాం అనుకున్నాం అన్నమాట. ఇంకా అందరూ పిల్లలు మేము వెళ్ళి గుడికి వెళ్ళి వద్దాం అనుకున్నాం అన్నమాట. సరేలే ఎలా తీసుకొచ్చారు కానీ కర్రీ వండేసి ఇంకా ఆయన బయటికి వెళ్ళాలన్నారని కర్రీ వండేసి మామిడికాయ చేపల కర్రీ అండి, బాగుంటది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎలా వండాలి ఏంటని నేనేమి ప్రాసెస్ ఏం చెబుతలేదు. ఒకవేళ షార్ట్ వీడియో పెడితే అందులో చెబుతామాట. చూస్తాను, టైం ఉంటే చెబుతా, ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది వీడియో అనేది. ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళి ఇంకెళ్ళి వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను అయితే ఇంకా గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా ముందైతే కర్రీ అయిపోయింది కదండి. అయిన తర్వాత ఇంకా నాకు చికెన్ తీసుకొచ్చారు. చికెన్ కూడా కర్రీ వండాలి. ఫ్రై కానీ కర్రీ కానీ పెడతాను. వండిన తర్వాత ఇంకా భోజనాలు చేసిన తర్వాత వెళ్దాం అనుకుంటున్నాము ఒకసారి. ఎందుకంటే కాలేజీ 17వ తారీఖు 19వ తారీఖు నుంచి కాలేజీలు. ఈ లోపు వెళ్ళి వచ్చేస్తే పని అయిపోతుంది కదా అనుకున్నాను కాబట్టి ఇలా మీలో ఎంతమందికి నచ్చిందండి వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. పొద్దుటే ఇలా సండే స్పెషల్ అయితే మాది ఈ కర్రీ అన్నమాట. ఇంకా ఆ రోజు అలా సింపుల్గా కానిచ్చేసాం. కర్రీ అయితే బాగుంటది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మామిడికాయ చేపలు బాగుంటది. నేను కర్రీ కూడా నేను ఇగురు కింద వండాను, పులుసు అయితే పెట్టలేదు. నెక్స్ట్ అనేది ఇంకా వీడియో షార్ట్ వీడియోలో చెబుతాను కర్రీ ఎలా వండాలి ఏంటని. డిఫరెంట్గా వండుకుంటారు ఒక్కో మనిషి ఒకలాగా. కాకపోతే నాకు ఇలా ఇష్టం కాబట్టి మేమైతే ఇలా వండమాట.